ఈరోజు కథ పొట్టి వీరయ్య ధైర్యం. అమలాపురంలో నివసించే వీరయ్య 4 అడుగులు ఉంటాడు. కానీ మహా ధైర్యస్తుడు. ఏ పనైనా అవలీలగా చేయగలడు. అందుకే ఊళ్ళో వాళ్ళకి వీరయ్య అంటే అభిమానము, గౌరవము. ఇదిలా ఉండగా వీరయ్యకి పొరుగురు విశాలపాడులో పనిపడింది. ఆ ఊరు వెళ్ళాలంటే ఒక అడవిని దాటాలి. పొద్దటి పూటైతే పర్వాలేదు, కానీ రాత్రి అయితే అక్కడో దెయ్యం ఉంటుందని, అది ఎవరెళ్ళినా పొట్టన పెట్టుకుంటుందని అంతా అనుకుంటారు. రాత్రిపూట ఎవరూ వెళ్ళరు కూడా. అక్కడ పని లాభసాటి దవడంతో వీరయ్య అక్కడికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. పని త్వరగా పూర్తి చేసుకొని చీకటి పడే ముందే ఇంటికొచ్చేయాలనుకున్నాడు. విశాలపాడులో పని పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం అయిపోయింది. వీరయ్య అప్పుడు గనక బయలుదేరితే అడవిలో చీకట్లో ప్రయాణించవలసి ఉంటుంది. పోనీ ఆ రోజుకి ఉండిపోయి మరుసటి రోజు ఉదయం బయలుదేరదామా అనుకుంటే తన ఊళ్ళో పొద్దుటే ఒక కార్యక్రమానికి వెళ్ళాలి. అది చాలా ముఖ్యమైనది కూడాను. అందుకే బయలుదేరడానికే నిర్ణయించుకున్నాడు. నడకదారిలో అడవికి చేరుకొని దెయ్యం గురించి ఆలోచిస్తూ నడవసాగాడు. అతడికో ఆలోచన తట్టింది. వెంటనే ఏడుస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక దెయ్యం అతడి ముందు ప్రత్యక్షమై చాలా కాలానికి ఓ మనిషి కనిపించాడు. నేను తినేస్తాను. అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంది. అప్పుడు వీరయ్య అక్కడికి రావడానికి కొద్దిగా ముందుగా మరో దెయ్యం కనిపించిందని, అది ఆకతాయితనంతో 6 అడుగుల తనని 4 అడుగులకు మార్చేసిందని, ఇప్పుడు తన ఊరిలో ముఖం చూపించుకోలేనని, అందుకే ఏడుస్తున్నానని, అలా పొట్టిగా ఊళ్ళో అడుగు పెట్టడం కన్నా నువ్వు చంపి తినడమే మేలని అన్నాడు. ఈ అడవిలో నేనుండగా మరో దెయ్యమా? పద, దాని అంతు తేలుస్తాను. దానిచేత నిన్ను మామూలుగా మార్పించి అప్పుడు తింటాను కడుపారా అంది. సరే అయితే, అది నిన్ను చూస్తే అది రాకపోవచ్చు. ఇదిగో ఈ సీసాలో నువ్వు దూరు. అది నా ముందుకు రాగానే నేను సీసా మూత తీస్తాను. నువ్వు బయటికొద్దు గాని. నేను మూత తెరిచేదాకా నువ్వు సీసాలోంచి అంతా గమనించవచ్చు అన్నాడు. అది సరేనని సీసాలో దూరింది. వెంటనే వీరయ్య దాని మూత బిగించేసి ఊరికి వేగంగా చేరుకొని అక్కడికి వాళ్ళకి అంతా చెప్పి మంత్రగాడు మరిడయ్య సాయంతో దాన్ని భూస్థాపితం చేయించాడు. వీరయ్య తెలివితో అడవి దారి సుఖమయమైనందుకు ఊరంతా ఎంతో ఆనందించారు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.